సందు దొరికితే సై అంటుండ్రు లీడర్లు. బస్తీ మెస్సవాల్ అన్నట్టు లొల్లులకు తయారైతుర్రు. అన్నిటికీ మించి తెలంగాణలో ఎగస్ పార్టీల జోరు రోజు రోజుకు పెరుగుతున్నది. సర్కార్ పథకాల ముచ్చట్లు, పబ్లిక్కు ఇచ్చిన హామీల ముచ్చట్లు ఏదో ఒకటి ముంగటేసుకొని తాపకో పంచాయతీ మోపు చేస్తుర్రు. అయితే ఇంకో దిక్కు సర్కారోళ్ళు కూడా ఎగస్ పార్టీలకు సంధియొద్దు అన్నట్టే తయారైతుర్రు. ఇక చూడురు ఏం నడుస్తుందో. నిన్నయాల లొల్లులు చూస్తా అంటే తెలంగాణలో ఎగస్ పార్టీ వాళ్ళు రూబడి గట్టిగానే పెంచినట్టుగా అనొస్తుంది. మరి అసొంటప్పుడు సర్కారు వాళ్ళు కూడా జోరు పెంచాలే కదా. ఇక గందికే కావచ్చు అటు వాళ్ళు లొల్లికి తయారైతాండ్రు అంటేనే ఇటు సీఎం సార్ కూడా మరలబడే ఎగురని చేస్తాడు. ముచ్చటేంటిదంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కారు పార్టీ వాళ్ళు ఇప్పటికే పంచాయతీకి తయారైతాండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళు వచ్చినాక ఎత్తిపోతల పథకాన్ని ఎత్తి పక్కకు పెట్టిండ్రని గులాబీ లీడర్లు మస్తు గుస్సకొస్తుండ్రు. వచ్చే నెలలో పాలమూరు ప్రాజెక్టు కాడికి పాదయాత్ర చేయనికే తయారైతాండ్రు. ముగింపు సభకు కేసీఆర్ సార్ను కూడా పిలుస్తారట. మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును 2.5 సంవత్సరాలైనా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. మోటార్లు రెడీగా ఉన్నా జస్ట్ ఆన్ చేస్తే నిండిపోతాయి. పెట్టిన మోటార్లకు కనీసం ఆన్ చేయ కూడా చేయలేదు ఈ రోజు వరకు కూడా. లాభం లేదని ఖచ్చితంగా నార్లాపూర్ టు ఉదండపూర్ వరకు, కరివేనా ఉదండపూర్ వరకు పాదయాత్ర చేయాల్సిందే, జనాన్ని కదిలించాల్సిందే, కాంగ్రెస్ మెడలు వంచాల్సిందే. అంటే పంచాయతీ గట్టిగానే మోపు చేసేటట్టుండ్రు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే సీఎం సార్ సొంత జిల్లేనా? ఎగస్ పార్టీ వాళ్ళు గంత పెద్ద పంచాయతీకి తయారైతుంటే మరి ఎట్లుకుంటాడు సారు? అందుకే పాలమూరు జిల్లా లీడర్లందరినీ కూర్చోబెట్టుకొని ముందుగానే మాట ముచ్చట్లు చేసిండు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎంత భూమి కావాలనో వెంటనే జమ చేయిర్రే, భూములు ఇచ్చిన వాళ్ళకి ఎప్పటికప్పుడు పైసలు ఇచ్చేద్దాం అన్నట్టు చెప్పిండాట. పెండింగ్ బిల్లులు కూడా ఇస్తామన్నట్టు చెప్పిండాట. ఇక లోపల మీటింగ్ అంత వచ్చినాక బయటకు వచ్చిన మంత్రులు ఏమన్నారంటే నార్లాపూర్ టు ఉదండాపూర్ పాదయాత్ర చేస్తామని మాట్లాడింది. నేను నిరంజన్ రెడ్డి గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని, హరీష్ రావు గారిని, ఇలా లక్ష్మారెడ్డిని మొత్తం బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. 2015లో భూత్పూర్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ మాట్లాడుతూ కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పిండు. అయినా కూడా 10 సంవత్సరాల్లో మెయిన్ కెనాల్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మైనర్స్ కానీ ఏ ఒక్కటి కూడా మంజూరే చేయలే. 10 ఏళ్ళు అధికారంలో ఉండి వాళ్ళే పడావు పెట్టిన అన్నట్టు మాట్లాడుతుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. అంత చూస్తుంటేనైతే పాలమూరు ప్రాజెక్టుల మీద పోతే చెయ్యి పార్టీ వాళ్ళకు, కారు పార్టీ వాళ్ళకు నడమ ధూమ్ తడాక గట్టిగానే అయ్యేటట్టున్నది కదా అనుకుంటారు అందరూ. మరి ఇక చూడాలి ఎంత దాకపోతుందో.